అలాగే ఇక్కడున్న ఆడపడుచులు ఉన్నారు. మీరేం చదువుకున్నారమ్మా? మీరు నాకన్నా ఎక్కువ చదువుకునే 10వ తరగతి ఆపేసారు. నేను ఆడపడుచుల కోసం ఇప్పుడు బిడ్డ పుట్టగానే, ఆడబిడ్డ పుట్టగానే ఏదో అందరూ నేనైతే మా ఇంటి మహాలక్ష్మి అనుకుంటాను, ఆడబిడ్డను చూడగానే మా చెల్లి అనుకుంటాను, మా ఆడపడుచు అనుకుంటాను. మరి మా చెల్లెలకి పెళ్లిళ్ళు చేయడానికి ఒక్కసారి మా అమ్మ నాన్నది డబ్బులు ఉండకపోతే ప్రభుత్వం పెద్దనలా ఉండాలి. అలాగే చదువుతోటి ఎందుకు లేదో ఒక 5 చేతులు పెట్టి సరిపోతుందని చెప్పేసి ఆడబిడ్డల్ని చదవలేకుండా చేస్తుంటే మేము కోరుకుంటుంది 10వ సంవత్సరం చదివిన ప్రతి ఆడబిడ్డకి, 18 ఏళ్ళు నిండిన ప్రతి ఆడపిల్లకి జనసేన ప్రభుత్వం ₹1,00,000 వారి పెళ్లి కోసం అందజేస్తుంది. అలాగే మా ఆడబిడ్డల్ని ఉట్టి చేతిలో పంపించాం కదా, అత్తవారింటికి పంపించడానికి గుడ్డి చేతులు ఎందుకు పంపిస్తాం? చీర సారే పెట్టి ఒక 10,000 1,116 ఇస్తాం మా ఆడపడుచులకి ప్రభుత్వం నుంచి. సో చీర సారే పథకం కింద 10,000 1,116 ఇస్తాం. ఇసుక ఒక్కటే వాళ్ళు సంపాదించింది, అడ్డగోలుగా అన్ని సంపాదిస్తుంది. ఈ మారుద్దాం. మీరేం లేదు, ప్రతి సమస్యకి సంబంధించి ఇది జనసేన ప్రతినిధిగా సుందరపు విజయ్ కుమార్ గారిని యలమంచి నుంచి గెలిపించండి. మనం మేనిఫెస్టో ఇస్తా ఉన్నాం. సుందరపు విజయ్ కుమార్ గారు చెప్తా ఉన్నాం, మీరు అందరికీ తీసుకెళ్ళండి. హాస్పిటల్స్ కానీ, కాలేజీలు కానీ, నేను ప్రతి మండలానికి ఒక డిగ్రీ కాలేజ్ ఉండాలనుకుంటాను. ప్రతి మండలానికి మనకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఉండాలి. ప్రతి మనకి